ఏమిటంటే, గణపతి నారదుని సలహాను అనుసరించి భూమిపై రామనామం రాసి దానికి ప్రదక్షిణ చేశాడు. అలా ఆయన దేవతల్లో ప్రథమ పూజ్యుడయ్యాడు. ఏ కార్యం మొదలుపెట్టినా సాధకునికి విఘ్నభీతి ఉంటుంది. మొదట గణపతిని పూజించడంతో ఆ భయం తీరి తన కార్యం నిర్విఘ్నంగా జరుగుతుందన్న విశ్వాసం కలుగుతుంది. లక్ష్మీ పూజ చెయ్యాలన్నా ముందుగా గణపతి పూజ చేయాల్సిందే. గణపతి సమస్త విద్యలకు బుద్ధికి అధిపతి. లక్ష్మీదేవితో ఉన్న గణపతిని పూజించడంలోని ఉద్దేశం ధనప్రాప్తితో బాటు దాన్ని సద్వినియోగం చేసే బుద్ధి కూడా లభించాలని. నిజానికి ఊరికే ధనం సంపాదించి ఏం లాభం? సద్వినియోగం చేయగలిగిన ఆలోచన ఉంటేనే అది సార్థకం. పరబ్రహ్మ ఒక్కడైనా త్రిమూర్తులుగా మనం గుర్తిస్తాం. అలాగే 33 కోట్ల దేవతలున్నా గణపతి స్థానం విశేషమైంది. ఏ శాస్త్రీయ కార్యక్రమమైనా, లౌకికమైన పూజాదులైనా సర్వప్రథమంగా పూజలందుకునే గౌరవం గణపతికే దక్కుతుంది. సనాతన ధర్మాన్ని అనుసరించే వారెవరైనా వ్యక్తిగతంగా